నీట్ పరీక్ష లీకేజీల వ్యవహారం కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఉభయ సభలను కుదిపేస్తుంది. దీంతో సభలు పదే పదే వాయిదాలు పడుతున్నాయి. సీజేపీ ఆందోళనపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. మధ్యాహ్నం వరకు సభను వాయిదా వేశారు. ఈ ఆందోళన ప్రభుత్వం బలగాలతో అణిచివేయాలని చూస్తుందన్న కాంగ్రెస్ అగ్రనేత ఖార్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పక్షాన మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని ఖార్గే కోరారు. सदन सहमति से चलता है। सदन आपको भी सुनेगा, सबका सुनेगा। प्लीज आप अपने आसन पर जाके विराज कीजिए। పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నిరసనగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో సంసద్ నిరసన మార్చ్ తీవ్ర ఘర్షణకు దారితీసింది. అయితే వారు చేపట్టిన ర్యాలీకి పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకోవడంతో జంతర్ మంతర్ వద్ద భారీగా చేరుకున్న నిరసనకారులు, సీజేపీ మద్దతుదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. कर रहा हूं और उसके लिए आज यहाँ जंतर मंतर पे हजारों बच्चे वहां पर आए हैं। वहां लाठी चार्ज हो गया है। गवर्नमेंट मारने की कोशिश कर रही है, गवर्नमेंट दबाने की कोशिश कर रही है, गवर्नमेंट पकड़ने की कोशिश कर रही है। అయితే కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. సీజేపీ చేపట్టిన ఆందోళనను కేంద్ర ప్రభుత్వం బలగాలతో అణచివేయాలని చూస్తుందన్న ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖార్గే తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థుల పక్షాన సభలో నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ, సీబీఎస్ఈలో తప్పిదాలపై తమను మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అయితే చైర్మన్ సిపి రాధాకృష్ణ అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఇండియా కూటమి సభ్యులు రాజ్యసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. స్పీకర్ వారించినా వినకపోవడంతో ఎట్టకేలకు సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. देश के जनता को एक अच्छा मैसेज दीजिए। सदन सहमति से चलता है। सदन आपको भी सुनेगा, सबका सुनेगा। प्लीज आप अपने आसन पर जाके विराज कीजिए। प्लीज नहीं, ऐसा नहीं होता है, ऐसा नहीं होता है। अगर आप सदन नहीं चलाना चाहते, ये रवैया ठीक नहीं है, ये ठीक नहीं है।